జీవితంలో మనం అభిమానించే, మనం ప్రేమించే ఒక స్నేహితుడు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా గర్వించి మెచ్చుకుని ఒక సెన్సేషన్ హ్యాపీ అయినటువంటి సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి మా తమ్ముడు గుర్తులేని చిరంజీవి, ఎందుకంటే గారు అంటే దూరం అయిపోతుంది స్నేహితుడు. చిరంజీవి మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సినిమా నటన మానేస్తే అందరూ ఏమంటారంటే సినిమా మర్చిపోయాడు ఆయన. సినిమా నేను నిజం చెప్పాలి అంటే ఢిల్లీలో మేము ఇద్దరు పక్కనే ఉంటాం, ఇది ఎంపీస్ గారు. సో ఇద్దరు అప్పుడు కూర్చొని ఉంటాం. నేను చెప్పాను యోగా పొటెన్షియల్ డైనమిజం, వెరీ హ్యాండ్సమ్ స్మార్ట్ పర్సనాలిటీ, యూ మస్ట్ యాక్టింగ్. రోజు ఆయన గొడవ చేసేవాడు, మంచి కథ రావాలని చెప్పాడు. కథ నచ్చింది, నటించాడు. దానికి నిర్మాత ఎవరో కాదు, ఆయన్ని ప్రేమించి అభిమానించే ఆయన భార్య, ఆయన అభిమానించే ఆయన కొడుకు, ఇద్దరు నిర్మాతలు కనుక ఇంకేం కావాలి. నిర్మించడం ఒక ఎత్తు అయితే అసలు ఈ ఏమిటి, వయసు ఏమిటి, ఈ నటన ఏమిటి, యాక్టింగ్ ఏమిటి, అసలు క్రియేట్ చేశాడు. ఆడవాళ్ళు చెప్పలేదు, ఆడవాళ్ళని కూడా మెచ్చుకో లోపల ఇలా ఉండాలని చిరంజీవి. ఇంత అద్భుతంగా ఈరోజు అమెరికాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం, 90 కోట్ల పైన 88 కోట్లు చక్కెర చేయడం, 108 కోట్లు ఒక వారంలో చేయడం ఇంతవరకు భారతీయ చరిత్రలో రికార్డు. 20 సంవత్సరాల క్రితం నేను స్టేట్ రోడ్ తీస్తే నిజం హైదరాబాద్ స్టేట్ లో ₹1 కోటి, అప్పుడు 1 కోటి పెట్టి 100 కోట్లు సమానం, హైయెస్ట్ క్రియేట్ చేశాను. కానీ ఇంత అచీవ్ చేసిన, ఇంత మంచి హీరోయిన్తో అమ్మాయిలతో బ్యూటిఫుల్ గా రొమాంటిక్ డాన్సెస్ చేసిన ఆయన రియల్ హీరో ఎవరంటే వైఫ్. సో అందుకనే ఆయన క్రమశిక్షణ, ఆ కల్చర్, సంస్కృతి డౌన్ టు అదొక శక్తి అన్నమాట. అందుచేతనే ఈరోజు ఇంతమంది యావత్ భారతదేశం, తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషలు కూడా ఈయన ఇంత బాగా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వయసు చెప్పిన 60 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు నిజంగా చెప్పాలి, 40 ఇయర్స్ లేదు. అద్భుతంగా యాక్షన్, ఆ అమ్మాయి హీరోయిన్ రావాల్సింది కొంచెం విషయం ఒక గురించి చెప్పే ఉండొచ్చు. ఆ అమ్మాయితో డాన్సెస్ కానీ ఇది బ్రహ్మాండంగా చేయడం, ఆ సినిమాలో యాక్ట్ చేయడం కానీ అద్భుతంగా చేశారు. ఏమి చేసినా ఇవన్నీ యువర్ లైఫ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్. యూ మస్ట్ మేక్ యువర్ లైఫ్ ఫినామినల్ ఓన్లీ విత్ హ్యూమన్ టచ్. దట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ టచ్, ది మ్యాన్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అండ్ లవ్ పీపుల్, టేక్ రెస్పెక్ట్. దట్ ఈస్ ది చిరంజీవి యాక్చువల్లీ. అదే రకంగా ఈరోజు రామచంద్ర ఎంతున్నా చిన్న కుర్రోడు, చిన్నప్పుడు ఎత్తు ఉండేవాడు, మరి ఇప్పుడు పెద్దోడు వేస్తున్నాడు. మా అమ్మాయి ఉపాసన పెళ్లి చేసుకొని ఉపాసన హీరో ఇస్తున్నాడు. దాంతో పాటు సినిమా నిర్మాత అందరూ అన్నారు ఆయనకి ఆయన నిర్మాణం, ఆయన ఏం చేయగలడు, ఓన్లీ కబుర్లు అన్నారు. ఇప్పుడు అందరూ బుక్ మీద వెళ్ళేసుకుని ఇదేం మాట మజాక తన తడాకా చూపించాడు. నాయనతో సినిమా తీసి నిర్మించి ఈరోజు 108 కోట్ల రూపాయలు కమాన్ ఇస్ ఫెంటాస్టిక్, బిగ్ హ్యాండ్ టు ఎవరీథింగ్. దాంతో పాటు ఐ రిక్వెస్ట్ మా కృష్ణారెడ్డి, అనదర్ మెగాస్టార్ కృష్ణారెడ్డి, యాక్చువల్లీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసేసి కృష్ణారెడ్డి ఐ రిక్వెస్ట్ టు కమ్ అవుట్ హియర్. మెగా కృష్ణ అండ్ సుధా కమ్ హియర్. సుధా కమ్ హియర్. ఏదేమైనా what we have made mark in 50 years, he made mark in 10 years. So చాలా సంతోషం ఈరోజు అందరూ కలిసి చేయడం. దాంతో పాటు నాగార్జున నాకు ఎంతో ప్రాణం. వాళ్ళ నాగేశ్వర గారు మా ఇంటి పక్కన చిన్నప్పుడు కూడా, ఇప్పుడు చిన్నప్పుడు పెద్దోడు అయిపోయాడు, చిన్నప్పుడు కాదు. నాగార్జున చాలా మంచివాడు, కానీ కాన్షియస్ డిసిషన్స్ ఎక్కువ రాడు, నెక్స్ట్ డే వస్తాడు. ఈ రోజు చిరంజీవి మీద ప్రేమతో నేను చెప్పిన గౌరవంతో వచ్చాడు. అది కావాలి యాక్చువల్ ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సంతోషం. అన్నింటి మించి ఈరోజు ఐ కుడ్ సీ లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కమాన్, ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్. సంతోషం. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే అల్లు అరవింద్ నాకన్నా చిన్నవాడు, బిజినెస్ లో కానీ వయసులో కానీ తెలియకున్నాడు. నాకన్నా కూడా అప్డేట్ చేయగలడు. సినిమాకి వాళ్ళ బ్యానర్ బాగా బ్యాక్గ్రౌండ్ లో చెప్తూ వచ్చాడు. ఏదేమైనా ఆఖరి చెప్పాలంటే ఒక వారంలో 108 కోట్ల రూపాయలు బాగా ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేశాడంటే వీ ఫీల్ ప్రౌడ్. చిరంజీవి
చాలా సంతోషం. So God bless him. The Lord Shiva gives him 100 years, but he will become only 50 years old like that. No age for him. So come. Now I request Nagarjuna to speak few words. Good evening, everybody. Good evening, congratulations, Ram. Congratulations. And this is how, ilage, I mean, with Telugu వాళ్ళు తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నారు. And you have proven undisputed mega emperor of Telugu cinema. So very happy. మీకు గుర్తుందో లేదో నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాను. You should be the blockbuster hit and break all records, and you have broken all records. What we thought is not possible, you have shown it and made it possible, and opened up the gates for box office. And thank you once again. And of course the dances, of course everything like he says. And congratulations once more. Ashwini Dutt, ఒకసారి I want to speak few words on this occasion. Boss is back, we are also back. ఇంకోటి చెప్పాను సార్, మీరు 9 సంవత్సరాలు బ్యాకప్ చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటే దేవుడు మీకు 18 సంవత్సరాలు గిఫ్ట్ ఇచ్చాడు సార్. చూడాలి ముందప్పుడు ఎలా ఉన్నారో 1999లో, ఇప్పుడు అలాగే ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్. ఆల్ టైమ్ రికార్డ్ చేసిన బాస్కి ఇంకో విషయం చెప్పాలండి, ఎంతో సంస్కృతి సంస్కారం కలిగిన సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి సందర్భాలన్నీ సెలబ్రేట్ చేస్తారు. అదే ఆయన గొప్పతనం. అందుకే ఆయన ఇంకా ఇంకా చిన్నపిల్లడు అయిపోతారు. మొన్న డిసెంబర్ 31 నైట్ ఇక్కడ పార్టీ పెడితే ఆయన, నాకు తెలిసి 200 నుంచి 300 మంది చిన్న పెద్ద నుంచి పెద్ద ఆడపిల్లల వరకు ఆయనతో పోటీ పడి ఫ్లెక్స్ డాన్సులు ఫోటోలు దిగుతారు. ఏంటండి ఇది, లిఫ్ట్ లో వెళ్తుంటే ఆయన బయటికి లాగి మరీ దిగుతారు ఫోటోలు. అదేంటే ఆయన రహస్యం మాకు చెప్పాలి. థ్యాంక్స్ బాస్. గ్రేట్ ప్లెజర్ టు మీట్ యు. నాగార్జున ఆల్సో హియర్. థ్యాంక్ యూ. Nagarjuna is a phenomenon and most romantic commercial actor hero, but Mani Venkateswara Swami, Namo Venkateswara, Bhattacharya Swami, ఇంట్లో అద్భుతంగా యాక్ట్ చేస్తారు. Now, Bhattacharya brothers, I request to come out here. వాడి సినిమాకి అద్భుతంగా స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి దాన్ని తయారు చేసిన ఆయన రావడం కోసం మళ్ళాక్కడ వెయిట్ చేయడం కాకుండా, నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ ఈజ్ అమెరికాలో బుధవారం రిలీజ్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ కాదు కదా, అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా అంత ఉధృతంగా మిడ్ ఆఫ్ ద వీక్, నేను మిడ్ ఆఫ్ ది వీక్ రిలీజ్ చేసేటప్పుడు మేము ఒక కన్వర్సేషన్ చేసుకున్నాం. కాబట్టి అమెరికా గురించి మర్చిపోండి, మిడ్ ఆఫ్ ది వీక్ మనకి పండగ ఇక్కడ బాగుంది, ఆ పిక్చర్ వస్తుంది, ఒక రోజు ముందు వేసుకున్నాం, ఇట్లా మాట్లాడుకున్నాం. అమెరికా గురించి మర్చిపోండి అన్నాం. అసలు అమెరికాలో వాళ్ళు ఎవరు మర్చిపోకుండా ఆ ఉద్యోగం చూసి దట్ ఇస్ మై ఫస్ట్ షాక్ అండ్ సర్ప్రైజ్. సో డెఫినెట్ గా ఇది సుబ్రహ్మరెడ్డి గారు ఇది టీవీకి ఇవ్వకుండా ఉండరు, వాళ్ళు చూడకుండా ఉండరు. వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాకుండా అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. Dr. Gopalakrishna is a powerful speaker, powerful writer, powerful personality, my good friend. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అవగానే మెగాస్టార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో.
ఇప్పటికీ అదే ఒప్పుకుంటున్నాను నేను. ఆయనే ఆడిస్తున్నారు ఈ సినిమా. నెంబర్ 1 కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది. ఆ కథను ఎన్నుకుంది కూడా ఆయన, కాబట్టి ఈ మార్క్ కూడా ఆయనకే వేస్తున్నా. చిన్నపిల్లాడు మా అబ్బాయిలు అంటాడు రామ్ చరణ్, అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను. బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు. అంత మంచి మనిషి, ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి. 108.43 కోట్లు గ్రాస్ చేసిన సినిమా చేసి నిర్మాతగా ఉన్నాడా, ఏం ఎరగనట్టు అలా చాలా మౌనంగా కూర్చున్నాడు. అది కూడా అరవింద్ గారితో చెప్పిస్తున్నాడు తన పక్కన కూర్చుని. అలా మెగాస్టార్ తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 దాకా గురుగారు మన జర్నీ, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ. మీరు సినిమాలో స్వీట్ వార్నింగ్ అన్నారు, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి. అసలు ఎవరైనా 30 ఏళ్ళు దాటి ఖైదీ నెంబర్ 150లో హీరోకి వయసు ఉందనుకుంటే వాళ్ళ కళ్ళజోడు పెట్టుకోవాలంతే. అసలు ఎంత, నేను ఇప్పుడు అడిగా సార్, ఇది వరకు శ్రీదేవిని అడిగేవాళ్ళు మీ సౌందర్య రహస్యం ఏంటని, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామండి మీ అందం రహస్యం ఏంటి, మాకు కొంచెం చెప్పండి సార్, మేము కూడా తయారవుతాం అన్నది. నిజంగా ఘరానా మొగుడు కంటే ముందు గ్యాంగ్ లీడర్ మేము రాసుకున్నాం. ఆ సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డిక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇప్పుడు ఇవాళ 2016 కాదండి, మేము అప్పుడు వెళ్ళిపోయాం. అంచేత ఈ సినిమా సక్సెస్ మా వినాయక్, మా సత్యానంద్, మా బుర్ర సాయి మాధవ్, మా వేమారెడ్డి. ఎందుకంటే రచన అనేది సినిమా సక్సెస్ లో చాలా భాగం అవుతుంది. ఇంతమందిని ఆయన తిరిగి మళ్ళీ వెండితెర మీదకి వస్తున్నప్పుడు ఆయన అందరికీ నచ్చాలి అని పడ్డ కష్టం, ఈ విజయం అంతా ఆయనకే ఇచ్చేస్తూ మెగాస్టార్ గారికి మా పర్చూర్ బ్రదర్స్ తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రామ్ చరణ్ ఒక విషయం మెచ్చుకోవాలంటే, నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత ఫ్రెండ్లీ అంటే 6 years ఏ ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్ చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్, నువ్వే పాటు చేస్తావు, నేను తీస్తానని చెప్పి తీశాడు. చూడమని చిన్న పిల్లలు తెలియదు సాధ్యుడు చూసినామంటే కాల్చి వస్తాడు. చాలా స్మార్ట్, ఐ వెరీ హ్యాపీ. ఓన్ చైల్డ్. ఈరోజు నాకు రామ్ చరణ్ 2 రకాలుగా నాకు కావాల్సిన ఒకటి మా చిరంజీవి బిడ్డ, ఒకటి మా శోభన అల్లుడు నాకు కావాల్సింది. సో 2 విధాలు. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడతాడు. అసలు విశాఖపట్నం చూసాడు, నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ ఆయన కలిసి అయిపోయారు. కమాన్ స్పీక్. Thank you, Subramanian. Thank you everyone for coming and inviting Dad in such a lovely way. It's like an extended family already. Thank you once again. Thank you, Auntie also. Thank you very much. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది, మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందర ఒకసారి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంతో ఉత్సాహంగా, ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువుడు ఎక్కువ మెగాకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు అప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, మనకు జరిగించేటువంటి కృష్ణానికి మెగా మీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు. చాలా ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తున్నారు, ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, మన చిరంజీవి ఈ ఏజ్లో 40 years పవర్ ఎలా ఉన్నాడంటే, డిసిప్లైన్, అతను కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు నొప్పించడం. నేను 25 సంవత్సరాల క్రితం చాలా స్టేట్ రోడ్ తీస్తే ఆ డబ్బులు తీసుకోవడం, సినిమా పూర్తిగా 70 తీసుకుంటాడు.
హోటల్లో ఖర్చులు అయితే నో 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 ప్రొడ్యూసర్ ఐ మస్ట్ పే అంటాడు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పడు, ఓన్లీ చిరంజీవి నాట్ అలో చేయబెట్టింది. సో అంత సిస్టమేటిక్ గా ఉన్నటువంటి చిరంజీవి ఈరోజు సక్సెస్ అయిన దానికి కారణం ఏంటంటే అందరి ప్రేమ ఇది. ఐ అడల్ యూ మ్యాన్, ఐ బ్లెస్ యూ. మరి ఇంకా ఇంకా కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. దాని థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య గారు ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ సరదాగా ఒక గెట్ టుగెదర్ అనుకున్నాము. ఇదే హోటల్లో చాలాసార్లు గెట్ టుగెదర్గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండే తప్ప ఇప్పుడు ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏదైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బాంధవుడు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్య గారు ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసు ఆయన ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు, ఒక ఆనందం తప్ప. మాకు విపరీతమైన ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఈయన ఆ సాక్షాత్తు ఆ మహాశివుడు ఉన్న క్వాలిటీ వచ్చారా, ఒక భోళాశంకరుడు. అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్రహ్మణ్య గారి, ఆయన భక్తుడుగా. అలాంటి సుబ్రహ్మణ్య గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలాగా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. చిరంజీవి వయసు తగ్గిన చిరంజీవి చాలా యంగ్గా కనపడుతున్నాడు, ఎప్పుడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? టి సుబ్రహ్మణ్య గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అది అత్యనిపించుకోవడం చాలా సభలు. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్రహ్మణ్య గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నల్లగా, ఉడత ఉండదు, మడత నల్లగా. అది అంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహార అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఆ రకంగా ఇనీషియల్ గా ఇన్స్పిరేషన్ టి సుబ్రహ్మణ్య గారు. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో. ఈ రోజు మీరందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటున్నాను. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి టి సుబ్రహ్మణ్య గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్ గా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అప్రిషియేట్ చేసి అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారానికి ప్రవేశిస్తాను. ఇంకా నాగార్జునకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా, తన ఆత్మీయుగా చూశారు. అంతే ప్రేమ కూడా నా నుంచి కూడా నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్ ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపిస్తుంది. నిజమైన పోటీ ఏం కాదు. ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ అవ్వడం పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది.
అలాంటిది లేకుండా ఉండటం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం ఒక అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూ కాకుండా ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అన్ని రకాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి ఆ తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాలు తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన కొట్టిన పిండి, ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, ఎంతో ఆహ్వానిస్తారు. దానికి నాగేంద్ర కాదనుకుంటా వస్తారని నేను అనుకున్నాను. ఆయన వద్దనుకున్నా ఈయన మొహం పెట్టేస్తారు. ఈరోజు నేను అదే ఆ మొహం సరే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగేంద్ర. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేవారు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్ గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనే దాని మీద డెఫినెట్ గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు, వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వండర్ఫుల్. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెజవాడ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉధృతం, ఆ కోలాహలం అయితే చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 18, 15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం, రిజల్ట్ ఆ నమ్మకం ఒమ్ముగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకాభిమానులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పడటం, ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు, అలాగే మా సోదరులకి, మా ఫ్రెండ్స్ కి, ఇంత ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభముగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రేమ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. మా పంచుని సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వినాయకుడు వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞంగా ఉంటాను. ఇది ఇంత మించి నేను చెప్పాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now, Jayprada, the always most beautiful lady, I request you to come out. Jayprada, come here. Jayprada, come here. Make a big clap to Jayprada. Now to speak. Next speaker. Come here. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాక్స్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మనం సుబ్రహ్మరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు, బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ, అండ్ ఒక ఫాదర్ కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ అన్ ఆర్టిస్ట్ గా ఆఫ్టర్ 10 years. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, పాలిటిక్స్ లో మేమిద్దరము వెళ్ళాము.
కానీ మేము ఇద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయారు. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి, ఒక మాస్ సబ్జెక్టు ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150. కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ, ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తారు. ఈరోజు సుబ్బరెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయూతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్బరామరెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మై హీరో, మా చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ ని షేర్ చేసుకుంటూ, ఒక సక్సెస్ ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్, మెనీ మోర్ సక్సెస్. చిరంజీవి గారి లెవెల్కి ఒకే ఒకటి పోయింది, ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు వచ్చే సినిమా ఒకే ఒకటి, ఉయ్యాల నరసింహారెడ్డి. సురేంద్ర రెడ్డి గారి దర్శకత్వంలో మేము చేస్తే అది సురేంద్ర రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఏమైనా ఇది అట్లీస్ట్ ఆస్కార్ అవార్డు నామినేట్ అవ్వాలి, అయితేనే మనం పని చేద్దాం, లేకపోతే చెప్పేద్దాం చిరంజీవి గారికి అన్నాను. ఇవాళ ఇంత సంతోషంలో చిరంజీవి గారి మార్కెట్ వాల్యూ అందరూ చెప్పారు, కానీ ఆయన జీవిత వాల్యూ ఏంటో నాకు తెలుసు. ఆయన 100% ఈ సినిమా మేము ఆస్కార్ నామినేట్ చేస్తాం, ఆస్కార్ అవార్డు పడతాం అని ఈ సందర్భంగా చెప్తాం. సార్ సుబ్బరెడ్డి గారు ఆ రోజు మమ్మల్ని మీరు ఇక్కడ కాదు ఎక్కడో సన్మానం చేస్తారు, ఆ రోజు రావాలని మనసారా కోరుకుంటున్నాం. అరవింద్ గారు మీరు కూడా కోరుకుంటారు, అదే మెయిన్. Thank you to all. Let's now.